ప్రాంతాన్ని వినాయక విగ్రహాలు నిమజ్జనం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి 47.7 వరకు గోదావరి చేరుకుందని 53 అడుగుల వరకు గోదావరి వచ్చినా అన్ని రకాలుగా సిద్ధంగా సిబ్బందిని అప్రమత్తం చేశారని తెలిపారు. ఎప్పటికప్పుడు గోదావరి వరద వివరాలను సోషల్ మీడియా, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. వర్షం కారణంగా నష్టం జరిగిన ఇళ్లకు వారి అకౌంట్లో వేసే విధంగా ప్రభుత్వ సహకారాన్ని డైరెక్ట్ గా అందజేస్తున్నట్లుగా తెలియజేశారు. సంఘటన జరిగిందంటే ఆఫీస్లో ఉన్నాయంటే ఏం లాభం, వారికి వెంటనే 5 ఇచ్చేసేయండి. 20 అది నిమజ్జన రోజు ఏమంటారు అంటే మామూలు సమయంలో కూడా 5 ఉండాలి. వాళ్ళ ఎవరు తీసుకువెళ్ళరు, వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏదో ఇక్కడ కావాలంటే దాంట్లో ఒక బీరువాలాగా తయారు చేయొచ్చు. సో దట్ ఈ సమస్య వచ్చేస్తే వెంటనే మీరు అక్కడ సార్ వాటర్ తెచ్చుకుంటే లైఫ్ జాకెట్ ఎక్కువ ఉండదు కదా, రాకుండా జనం కనిపెడుతుంది. నేను రావట్లేదు ఇండియాలో కాదు సార్, ఇది డబ్బున సోలం సార్ లైఫ్ జాకెట్ చూసుకోవచ్చు. సో భక్తులు ముందుకు వెళ్ళలేరు, ఆ ఫిక్స్డ్ టెరైన్లోనే స్నానాలు చేస్తుంటారు మెట్ల మీద. ఈయన అనేది ఏంటంటే ఇక్కడ ఏం లేదు, ఓపెన్ వెళ్ళిపోతున్నారు. ఈ వాటర్ లెవెల్ తగిన కొద్దీ ముందుకు వెళ్తున్నారు. దే ఆర్ పుట్టింగ్ దేర్ హెడ్ ఇన్ టు దిస్. అది ఇక్కడ సమస్య. అదే ఏదైనా ఒక బోట్ ఉంటే మేము వెంటనే డ్రైవ్ అయ్యి అతను చేసేదానికి ఉంటుందని అడుగుతున్నాం. అదే నాకు కావాల్సింది. ఎటువంటి బోట్ కావాలి? మామూలు పడవలాగా. ఎందుకంటే ఇక్కడ చాలా వేరే వేరే పదాలు వాడతారు జనాలు. పుట్టి అంటారు, అది మోటార్ బోట్, మళ్ళీ సమస్య ఏంటంటే డీజిల్ ఊరిపోతుంది. సో అదే కదా ఒకటికొకటి లింక్ ఉంది. దానికి ఏదో ఒకటి కోటా ఫిక్స్ చేయాలి. రోజు కనీసం 3-4 ఈసారి చూడడానికి ప్రాక్టీస్ కోసం అయితే సార్ వారంకి ఒక ఫిక్స్ చేయాలి. అలా తప్పించి ప్రతిరోజు జనవరి పబ్లిక్ బాగుంటుంది. పబ్లిక్ కంట్రోల్ చేయకపోతుంది. దాదాపు 50 ఈస్ట్ యావత్ మా ప్రాణం వెళ్ళిపోతే మా తల్లిదండ్రులు పరిస్థితి అలాగే మా భయం వస్తుంది. నిజంగా ఏం నడిపిస్తే ఏం కాదు. బాధ్యత లేకుండా ఇష్టం విధంగా డీజిల్ మొత్తం ఖాళీ చేసుకుంటే బాధ్యతనే నడిపిస్తాం సార్. కానీ ఏంటంటే మనం ఇంటికి పెట్టడం ఘాట్ లెంగ్త్ 330 మీటర్స్ సార్. మొత్తం లెంగ్త్ 330 మీటర్స్. వీళ్ళ వర్షన్ 2 వర్షన్ ఉంది. వీళ్ళిద్దరు మ్యాన్ పవర్ సరిపోవట్లేదని ఒడిగిస్తున్నారు. సాటర్డే సండే మ్యాన్ పవర్ పెంచడం ఒకటి. చిన్న పుట్టిలో తెలుసు అంటే దాన్ని మళ్ళీ మీరు అదే నేను తెప్పిస్తాను. అవును, ప్రాక్టీస్ అయినా లేదు అంటే. సో ఒక పని చేద్దాం, అడుగు అడుగు మనం చేసేద్దాం. ఇప్పుడు ముందు పుట్టి మీకు ఇప్పిద్దాం. అది వెంటనే 2-3 పుట్టి అది ఎవరికి ఇచ్చినారు, ఎవరి దగ్గర ఉంది ఇచ్చేయండి. వాళ్ళు ప్రాక్టీస్ అయినా చేయవచ్చు. వచ్చినా కూడా కరెంట్ తీగలు ఉన్నాయి సార్, కింద కర్రలు ఉన్నాయి, కడీలు ఉన్నాయి. ఈ బోట్ కూడా పనికి రాదు. అట్లాంటివి కాదు, పూర్తిగా ఆలోచించి ముందు పుట్టి కావాలంటే అది పుట్టి, పడవ ఇట్లాంటివి. తర్వాత మోటార్ బోట్ కావాలంటే మోటార్ బోట్, అట్లాంటివి మనం చూసుకుంటాం. సో ఇంకా మీకు అసలు లైఫ్ జాకెట్ కూడా వచ్చింది. లైఫ్ జాకెట్ది కూడా ప్రాక్టీస్ చేసుకొని ఈ డ్రోన్ ఉంది కదా, డ్రోన్ ద్వారా ఇప్పుడు ఆర్డో గారు చూసారు. అది చాలా ఈజీ ఉంది. అక్కడ ఎవరైనా ఇట్లా తిరుగుతున్నారు అనుకోండి, మీరు దూకి పోయి కాపాడే వరకు అసలు బుర్రని డ్రోన్ పోయి లైఫ్ జాకెట్ పడేస్తుంది అక్కడ. సో అట్లా ఇంకొకటి తెప్పిద్దాం. తర్వాత మీకే ట్రైనింగ్ ఇస్తాం. లైఫ్ జాకెట్ బాల్ ఏమంటూ అంటే మీరు పడవలో తిరిగే అవసరం ఉంటుంది. చేస్తారబ్బా.